Yes, it is time for Vinayak Garu to speak few words. Sir, please. అందరికీ నమస్కారం. ఇక్కడికి రాలేని ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్కినేని అభిమానులందరికీ నా నమస్కారం. ఈ సినిమా అఖిల్ని నేనేదో నాకు మనం సినిమాలో మీ అందరికీ ఎలాగైతే నచ్చాడో నాకు అలాగే అద్భుతంగా నచ్చాడు. ఒక్క షాట్లో నచ్చిన వెంటనే నన్ను మనస్ఫూర్తిగా తనతో సినిమా చేయాలి అని చాలా ప్రేమతో తీసిన సినిమా ఇది. ఇందాక బండ్ల గణేష్ అన్నట్టు అఖిల్ తప్పకుండా సూపర్ స్టార్ అవుతాడు. 40 సంవత్సరాల పైనే తెలుగు ఇండస్ట్రీలో ఉంటాడు. ఎందుకంటే ఆ కసి, ఆ కమిట్మెంట్ తనకుంది. డెఫినెట్గా చాలా పెద్ద హీరో అవుతాడు. వాళ్ళ నాన్నగారు నాగార్జున గారికి, వాళ్ళ అమ్మగారు అమల గారికి, అలాగే వాళ్ళ కుటుంబాన్ని అభిమానించే ప్రతి వాళ్ళందరికీ తను ఒక అద్భుతమైన దీనిగా మిగులుతాడని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నా. ఈ సినిమా తయారైన తర్వాత ప్లీజ్ ఒక్క నిమిషం మాట్లాడతాను. ఈ సినిమా అంతా రెడీ అయిన తర్వాత ఆ ప్రాసెస్లో నేను ఒక 100 సార్లు చూసుంటాను. 100 సార్లు కూడా నేను చాలా అద్భుతంగా కొత్తగా ఫీల్ అవుతూ వచ్చాయి ఈ సినిమాని. అంటే మీరు కన్ను తిప్పుకోలేనంత అసలు కన్ను స్క్రీన్ నుంచి పక్కకు తిప్పుకోలేనంత అంత బాగుంటుంది సినిమా. ఎంత బాగుంటుందో సినిమాలో అఖిల్ అంత బాగుంటాడు. నాగార్జున గారు నన్ను నమ్మి నాకు అప్పచెప్పిన బాధ్యతని నెరవేర్చుకున్నాను అని నేను సింపుల్గా అంటాం కాదు, చాలా గర్వంగా చెప్పగలను. నేను 100% నెరవేర్చుకున్నాను. రేపు సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. అఖిల్ ఒక మెరుపు తీగలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తాడు. అంటే ఒక సినిమాకి ఒక కథా కథనాలు, ఒక దర్శకత్వం, ఇది ఎంత ఒక పాటలు ఇవన్నీ ఎంత అవసరమో హీరో అఖిల్ కూడా అంత ప్లస్ అవుతాడు ఈ సినిమాకి. అలాగే హీరోయిన్ కానీ అందరూ నాకు కథనిచ్చిన వెలుగొండ శ్రీనివాస్, మాటలు రాసిన కోన వెంకట్, నాకు మ్యూజిక్ ఇచ్చిన అనూప్ రూబెన్స్, తమన్, దీనికి ఫైట్స్ చేసిన రవివర్మ, అమూల్ రాథోడ్ కెమెరామెన్, అలాగే నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ మా పుల్లారావు గారు, సదా గారు, అందరూ కష్టం మీ అందరికీ కన్నులు విందు చేస్తుంది. ఈ సినిమాకి సంబంధించి నాకు ఆనందాన్ని ఇచ్చిన ఇంకొక విషయం ఇందాక తెలిసింది ఏంటంటే, ఈ సినిమాని అమెరికాలో నా ఫ్రెండ్ సుబ్బారావు అని తను రిలీజ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం 168 స్క్రీన్స్లో యుఎస్లో రిలీజ్ అవుతుంది. అది ఎలాంటి కండిషన్లో అంటే, అక్కడ యుఎస్లో ఒక 2 తమిళ సినిమాలు రిలీజులు ఉన్నాయి, ఒక సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ ఉంది. ఇన్నున్నా కూడా ఈ సినిమాకి ప్రతి వాళ్ళు అన్ని థియేటర్స్ ఇచ్చి 168 స్క్రీన్స్లో ఇది రిలీజ్ కాకపోతుంది. ఆల్రెడీ ప్రింట్స్ వెళ్ళిపోయాయి అక్కడికి. దాన్ని అద్భుతంగా ప్లాన్ చేశాడు నా మిత్రుడు సుబ్బారావు. తనకు థ్యాంక్స్ చెప్తున్నాను. నాకు చాలా ఆనందం వేసింది. అలాగే ఒక కొత్త హీరో రిలీజ్లా లేదు ఇది. అంటే ఆల్రెడీ ఒక సూపర్ స్టార్ సినిమా రిలీజ్ లాగా ఉంది. థియేటర్స్ కానీ అమెరికా నుంచి ఇక్కడ ఇండియా వరకు అన్ని చోట్ల, ఆల్రెడీ తమిళ్లో కూడా అలాగే ఉంది. అన్ని చోట్ల కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. దీనికి మా అందరికీ వెనకాలండి మమ్మల్ని నడిపించిన ఇంత మంచి సినిమా తీయటానికి కారణమైన సుధాకర్ రెడ్డి గారికి నేను మీ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. అంటే ఈ ప్రాజెక్ట్ జరగడానికి కారణం నితిన్కి తనకి ఉన్న అనుబంధం వల్ల ఇది జరిగింది. కానీ మమ్మల్ని అందరినీ వెనకాల నడిపించింది మాత్రం మా సుధాకర్ రెడ్డి గారు, అలాగే కృష్ణ చైతన్య, లిరిక్స్ మొత్తం అందరూ, సారీ ఎవరి పేర్లను మర్చిపోతే, యాక్ట్ చేసిన మధు, అందరికీ నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే తీస్తా ఓకే. థ్యాంక్ యూ మమ్మల్ని ఇంత బాగా రిసీవ్ చేసుకుని
మీ టైంని ఇక్కడ కేటాయించినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మీకు